జై శ్రీ కృష్ణ. రాబోయే నూతన సంవత్సరం 2026కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు. ఈ జాతక వీడియోలో మేము కర్కాటక రాశి 2026 గురించి వివరంగా చర్చిస్తాము. కర్కాటక రాశి వారి కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారం, ఆర్థిక, ప్రేమ జీవితం, ప్రేమ మరియు వివాహ జీవితం, మరియు ఆరోగ్యం లకు 2026 ఎలా ఉంటుందో మేము చర్చిస్తాము. కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం. కర్కాటక రాశి వారి సంవత్సరం సంఘటనలను పరిశీలించే ముందు, ఈసారి గ్రహస్థానాలు మీకు ఎలా ఉండవచ్చో అర్థం చేసుకోవడం ముఖ్యం. సంవత్సరం ప్రారంభంలో మనం పరిశీలిస్తే, శని మీ అదృష్ట ఇంట్లో అంటే 9వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మీ ఆదాయం, లాభాలు, కృషి మరియు పోటీని ప్రభావితం చేస్తుంది. మీ విధికి అధిపతి అయిన బృహస్పతి ఈ సమయంలో మిథున రాశిని అంటే 12వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. సంవత్సరం మధ్య నుండి అది కర్కాటకంలోకి వెళుతుంది. మీ కోరికలు మరియు భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. దీని తరువాత అక్టోబర్ చివరి భాగంలో ఇది సింహరాశిలోకి వెళ్లి సంపద మరియు కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. రాహువు నవంబర్ వరకు 8వ ఇంట్లో కుంభరాశిలో ఉంటాడు. ఆ తర్వాత రాహువు 7వ ఇంట్లో మకరరాశిలో సంచరిస్తాడు. రాజయోగ కారకుడైన కుజుడు ఈ సంవత్సరం మిమ్మల్ని సాధారణ వేగంతో ప్రభావితం చేస్తాడు. సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు కూడా ప్రతి నెల వారి వేగంతో సంచరిస్తూ మిమ్మల్ని ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఇతరులకు తమను తాము నిరూపించుకునే అవకాశాలను తెస్తారు. బాహ్య స్థాయిలో పనిచేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి సమయం అవుతుంది. విదేశీ వ్యవహారాలు ప్రయోజనాలను తెస్తాయి మరియు దూర ప్రయాణం కొన్ని ప్రయోజనాలను తెస్తుంది. ఈ సంవత్సరం గ్రహస్థానాలు మరియు సంచారాల ప్రభావం మీ జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది. 9వ ఇంట్లో మీనంలో శని స్థానం మీ ఇల్లు మరియు కుటుంబ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ శని సంచారము మతపరమైన, ఉన్నత విద్య మరియు కుటుంబ పురోగతికి అవకాశాలను తెస్తుంది. తోబుట్టువులు మరియు ఉపాధ్యాయుల మద్దతు అవసరం. శని స్థానం మీ మానసిక సమతుల్యతను కాపాడుతుంది. మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. రాహువు కుంభరాశిలో 8వ ఇంట్లో ఉంటాడు. ఇది కొన్ని కుటుంబ మరియు ఆరోగ్య సమస్యలను సృష్టించవచ్చు. దీని తరువాత రాహువు మకర రాశిలో 7వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు సంబంధాలు మెరుగుపడతాయి మరియు భాగస్వామ్యాలు మరింత స్థిరంగా మారతాయి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి మిథునరాశి 12వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ మానసిక స్థితి మరియు గోప్య విషయాలను ప్రభావితం చేస్తుంది. అయితే బృహస్పతి కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు మీరు ఉత్సాహంతో మరియు నమ్మకంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీ అదృష్టం వల్ల మీరు సంతోషకరమైన జీవితాన్ని చూస్తారు. కుటుంబంతో సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి. 8వ ఇంట్లో ఉన్న రాహువు మీ అత్తమామలతో కొన్ని విభేదాలకు లేదా మీ భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళనలకు దారితీయవచ్చు. ఈ సమయంలో మీ మాటలు మరియు ప్రవర్తన ఇతర కుటుంబ సభ్యులతో అపార్థాలను సృష్టించకుండా జాగ్రత్త వహించండి. పిల్లలకు సంబంధించిన విషయాలకు సంబంధించి బృహస్పతి ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరం మొదటి అర్ధభాగం పిల్లలకు కష్టంగా ఉండవచ్చు. 12వ ఇంట్లో ఉన్న బృహస్పతిపై రాహువు యొక్క కోణం విదేశాలలో ఉన్నత విద్యకు అవకాశాలను సృష్టించవచ్చు. ఇంకా పరిశోధన సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. పిల్లల విద్య మరియు వారి ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉండవచ్చు.
సంవత్సరం మధ్య నుండి బృహస్పతి రాశిచక్ర మార్పు పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇది పిల్లలకు కూడా ఆనందకరమైన సమయం అవుతుంది. వారు తమ విద్యలో విజయం సాధిస్తారు మరియు వారి లక్ష్యాల వైపు కదులుతారు. వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు వారు తమ చదువులపై దృష్టి పెడతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి స్థానికులు కొన్ని ముఖ్యమైన ప్రయాణ మరియు స్థానభ్రంశ సంఘటనలను అనుభవించవచ్చు. సంవత్సరం మొదటి భాగంలో, ముఖ్యంగా 12వ ఇంట్లో బృహస్పతి ఉండటంతో, మీకు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు. ఈ ప్రయాణం మీ కెరీర్ లేదా వ్యక్తిగత జీవితానికి ముఖ్యమైనది కావచ్చు. ఈ సమయంలో బృహస్పతి స్థానం విదేశీ ప్రయాణాన్ని సూచిస్తుంది మరియు ఈ ప్రయాణం కొత్త అనుభవాలు మరియు అవకాశాలను తెస్తుంది. ఈ సంవత్సరం మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం మరియు ఏదైనా ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యం. అదనంగా, కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. తగిన చర్యలు తీసుకోండి. మీ ప్రయత్నాలు సంవత్సరం చివరి నాటికి సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. కర్కాటక రాశి వారికి కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారం. కర్కాటక రాశి వారికి కెరీర్ మరియు వ్యాపార పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. మీరు కొత్త అవకాశాలను కనుగొనవచ్చు. మీరు పని కోసం చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. విదేశాలలో పని కోసం చూస్తున్న వారు ఇప్పుడు కొన్ని సానుకూల ఫలితాలను చూడవచ్చు. సంవత్సరం మొదటి అర్ధభాగంలో కొన్ని పని సవాళ్లు కొనసాగవచ్చు, కానీ కీర్తికి అవకాశాలు కూడా ఉంటాయి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో 12వ ఇంట్లో బృహస్పతి సంచారము మీ కెరీర్ లాభాల అవకాశాలను తగ్గించవచ్చు, కానీ వారి జన్మస్థలం నుండి దూరంగా వెళ్లాలని లేదా విదేశాలలో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది మంచిది. ఈ సమయంలో పనికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొంతమంది దాచిన ప్రత్యర్థులు కూడా మీ పనిని అడ్డుకోవచ్చు. పురోగతి సాధ్యమే, కానీ నిరంతర ప్రయత్నాల తరువాతే అంచనాలు నెరవేరుతాయి. మీ పని రంగంలో విజయం సాధించడానికి మీరు స్థిరమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు ఉద్యోగంలో ఉంటే, ఈ కాలం మీకు సగటుగా ఉంటుంది. అంటే మీరు గణనీయమైన విజయాన్ని సాధించలేరు లేదా ఎటువంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోలేరు. 8వ ఇంట్లో రాహువు స్థానం మీ కార్యాలయంలో దాచిన శత్రువుల ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో కొంతమంది తెలియని లేదా దాచిన ప్రత్యర్థులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ మీకు వ్యతిరేకంగా చురుకుగా ఉండవచ్చు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ చర్యలలో ఏదైనా అజాగ్రత్తను నివారించండి, ఎందుకంటే చిన్న తప్పు కూడా ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారం లేదా వెంచర్ ప్రారంభించడం అనుకూలంగా ఉండదు. మీరు వ్యాపారాన్ని నడుపుతుంటే, మీరు దానిని క్రమపద్ధతిలో నిర్వహించాలి. ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి. వ్యాపార దృక్కోణం నుండి, మీరు ఓపికగా ఉండాలి. ఇది రిస్క్ తీసుకోవడానికి కాదు, ఓపికగా మరియు ఆలోచనాత్మకంగా పనిచేయడానికి సమయం. సంవత్సరం మొదటి అర్ధభాగంలో 6వ ఇంట్లో బృహస్పతి మరియు శని కలిసి ఉండటం వల్ల పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే, ఈ సమయం మీ కృషికి తగిన ఫలాలను తెస్తుంది మరియు ఆశించిన విజయాన్ని సాధించగలదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మంచివి. పోటీ పరీక్షలకు సమయం బాగుంటుంది, కానీ మీరు పూర్తిగా అంకితభావంతో మరియు అంకితభావంతో ఉంటేనే విజయం వస్తుంది. నిరుద్యోగులకు సంవత్సరం ప్రారంభంలో ఉపాధిని కనుగొనడానికి కూడా మంచి అవకాశముంది. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు ఇప్పుడు ఉద్యోగం పొందవచ్చు. లగ్నరాశిలో బృహస్పతి సంచారము మీ కెరీర్ మరియు వ్యాపారంలో సానుకూల మార్పును తెస్తుంది. 7వ ఇంట్లో బృహస్పతి కోణం మీ వ్యాపారంలో మంచి లాభాల అవకాశాన్ని వెల్లడిస్తుంది.
ఇది మీ వ్యాపారానికి పురోగతి మరియు పురోగతి సమయం అవుతుంది. మీరు ఏ పని చేపట్టినా అది విజయవంతమవుతుంది మరియు మీరు వ్యాపారం లేదా ఉద్యోగంలో మీ లక్ష్యాల వైపు మరింత సులభంగా కదులుతారు. 2 సంఖ్య కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో చర్చిస్తుంది. ఆర్థిక దృక్కోణంలో ఈ సంవత్సరం ప్రారంభ దశలో ఖర్చులు పెరగవచ్చు, కానీ అది లాభాలను కూడా చూపుతుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో కొన్ని ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు, కానీ రెండవ భాగంలో మీరు మంచి అవకాశాలు మరియు లాభాలను అనుభవించవచ్చు. ఈ ప్రారంభ దశలో 12వ ఇంట్లో బృహస్పతి స్థానం మీ ఆర్థిక ప్రవాహంలో కొన్ని అడ్డంకులు మరియు అడ్డంకులను సృష్టించవచ్చు. ఈ గురు సంచారము ఆర్థిక పురోగతిలో తగ్గుదలకు కారణం కావచ్చు. ముఖ్యంగా మీరు కొత్త పెట్టుబడులను ప్లాన్ చేస్తుంటే, మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. ఈ సమయంలో ఎలాంటి డబ్బును అప్పుగా ఇవ్వడం లేదా అప్పుగా తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే 12వ ఇంట్లో బృహస్పతి సంచారము అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందే అవకాశాలను తగ్గిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను వీలైనంత వరకు నియంత్రించండి మరియు తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. కానీ ఈ సమయంలో కొన్ని చిన్న లాభాలు సాధ్యమే. ఉదాహరణకు మీ మామ వైపు నుండి ప్రయోజనం. ఇది మీ ఆర్థిక పరిస్థితికి కొంత ఉపశమనం ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఏవైనా ఆర్థిక నష్టాలను నివారించాలి. బృహస్పతి స్థానంలో మార్పు మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. బృహస్పతి సంచారము ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు నిలిచిపోయిన నిధులు లేదా గతంలో పెండింగ్లో ఉన్న డబ్బును పొందవచ్చు. ఈ సమయం ఆర్థిక దృక్కోణం నుండి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు ఆర్థిక లాభం కోసం మార్గాలు తెరుచుకుంటాయి. 7వ ఇంటిపై బృహస్పతి కోణం మీకు మరొక శుభ సంకేతం. ఇది మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడుతుంది. మీ ప్రియమైనవారు మరియు సన్నిహితుల మద్దతు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ వ్యాపారంలో కొత్త వెంచర్లను ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టడం వల్ల మీకు మంచి లాభాలు రావచ్చు. ఈ సమయం ఆర్థిక విషయాలకు సంబంధించిన కొత్త దృక్కోణాలు మరియు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ అత్తమామల నుండి కొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇది మీ ఆర్థిక జీవితాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ అత్తమామల నుండి ఈ ప్రయోజనం మీకు మంచి సంకేతం, ఎందుకంటే ఇది వివిధ వనరుల నుండి ఆర్థిక మద్దతు పొందే అవకాశాన్ని సూచిస్తుంది. మీరు మీ భౌతిక సౌకర్యాల కోసం కూడా ఖర్చు చేస్తారు మరియు ఈ సమయంలో మీ ఇంటిని లేదా వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు కొన్ని అదనపు ఖర్చులు కూడా చేయవచ్చు. మొత్తం మీద సంవత్సరం మొదటి అర్ధభాగం కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కొంత బలహీనంగా ఉండవచ్చు. ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. ఆరోగ్యం, ఆధ్యాత్మిక లక్ష్యాలు లేదా ప్రయాణాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. ఈ సమయంలో మీరు ఏవైనా ఆర్థిక పెట్టుబడులను తెలివిగా చేయాలి మరియు అప్పులు చేయకుండా ఉండాలి. గురు సంచారము కొత్త ఆర్థిక అవకాశాలను తెస్తుంది కాబట్టి సంవత్సరం రెండవ అర్ధభాగం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు నిలిచిపోయిన నిధులను తిరిగి పొందవచ్చు మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి వాటిని ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సంఖ్య 3 కర్కాటక రాశివారి ప్రేమ జీవితం. ప్రేమ మరియు వివాహ జీవితం ఎలా వికసిస్తుందో మనం చర్చిస్తాము. ప్రేమ విషయాలలో కర్కాటక రాశివారు ఈ సంవత్సరం భిన్నమైన శైలి వ్యక్తీకరణను ప్రదర్శించవచ్చు.
మీరు మీ ప్రేమికుడి పట్ల మీ భావోద్వేగాలను గొప్ప అభిరుచితో వ్యక్తపరచాలనుకుంటారు. ఈ సంవత్సరం ప్రేమ మరియు వివాహం కోసం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. అంటే కొన్నిసార్లు ప్రేమ ఉంటుంది మరియు కొన్నిసార్లు ఒకరి కోపాన్ని ఒకరు శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ సమయం గడుపుతారు. సంవత్సరం మొదటి సగం కొంతవరకు సాధారణంగా ఉంటుంది. కానీ రెండవ సగం మీకు చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది. ఈ సమయంలో మీ ప్రేమ సంబంధం మరియు కుటుంబ జీవితంలో అనేక సానుకూల మార్పులు సంభవించవచ్చు. ఇది మీ వివాహ జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రారంభ కాలంలో 6వ ఇంట్లో ప్రేమ గృహ అధిపతి కొన్ని విభేదాలను సూచించవచ్చు. దీని వలన మీరు మీ భాగస్వామి కోసం కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. అయితే ఫిబ్రవరిలో మీ ప్రేమ బలపడటం ప్రారంభమవుతుంది మరియు వివాహం కోసం ఆశతో మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరు ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీ వివాహ జీవితం చాలా వెచ్చదనం మరియు ప్రేమతో నిండి ఉంటుంది. ఫిబ్రవరి చివరి భాగంలో కుజుడు మరియు రాహువు కలయిక మీ వైవాహిక లేదా ప్రేమ జీవితాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. ఈ సమయంలో విడిపోవడం, సంబంధంలోకి మూడవ వ్యక్తిని ప్రవేశపెట్టడం లేదా అనుమానం సంబంధంలో సమస్యలను కలిగించవచ్చు. అటువంటి పరిస్థితిలో ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. మీ భార్యతో మీ సంబంధం కూడా లోతైన అవగాహన మరియు గౌరవప్రదంగా ఉంటుంది. ఏవైనా విభేదాలను నివారించడానికి మీరు ఒకరి భావాలను గౌరవించుకోవాలి మరియు కమ్యూనికేషన్ ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ సమయంలో మీ సంబంధం స్నేహపూర్వకంగా మరియు సహకారంగా ఉంటుంది. ఇది సంతోషకరమైన కుటుంబ జీవితానికి దారితీస్తుంది. వైవాహిక జీవితం గురించి మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పులు మీకు ఆందోళన కలిగించవచ్చు. కానీ ప్రేమకు అధిపతి అయిన కుజుడు రాహువు ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత ప్రేమ సాధారణ స్థితికి చేరుకుంటుంది. మీరు మళ్లీ మీ సంబంధానికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో కొన్ని ప్రయాణ అవకాశాలను కూడా ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామితో కుటుంబ విహారయాత్రలు లేదా మతపరమైన ప్రదేశాలకు తీర్థయాత్రలు కూడా సాధ్యమే. ఈ సమయం మీ ప్రేమ సంబంధానికి సాధారణం మరియు ఏవైనా పెద్ద మార్పులు లేదా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపి మీ సంబంధంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మీ సంబంధం యొక్క అవగాహన మరియు బలం అలాగే ఉంటాయి. సంవత్సరం రెండవ సగం నుండి బృహస్పతి మీ 7వ ఇంటిని చూసేటప్పటికి వివాహంలో ముందుకు సాగాలనుకునే వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మీ ప్రేమ జీవితానికి చాలా శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి యొక్క ఈ అంశం మీ సంబంధంలో సానుకూల మార్పులను తెస్తుంది మరియు మీ ప్రేమ జీవితానికి కొత్త అభిరుచి మరియు మాధుర్యాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీరు మరియు మీ భాగస్వామి మంచి సంభాషణలు జరుపుకుంటారు మరియు మీరు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ సమయం మీ ప్రేమ సంబంధానికి చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ భాగస్వామితో అనేక శృంగార మరియు ఆహ్లాదకరమైన అనుభవాలను పొందుతారు. మీరు ప్రేమ సంబంధంలో ఉంటే వివాహం వైపు అడుగు వేయడానికి కూడా ఇది మంచి సమయం అవుతుంది. వివాహ దృక్కోణం నుండి కర్కాటక రాశి వారికి కూడా ఈ కాలం సానుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇంటిని సంచరిస్తున్నప్పుడు అది మీ వివాహానికి మంచి సంకేతం అవుతుంది. మీరు ఇప్పటికే ఎవరినైనా వివాహం చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఈ సమయం వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధంలో స్థిరత్వం మరియు ప్రేమ బలపడతాయి. దీని వలన వివాహం మరింత సాధ్యమవుతుంది. అదనంగా ఈ సమయంలో మీ కుటుంబంలో శుభ సంఘటనలు జరగవచ్చు. అవి బంధువుల వివాహం,
కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక లేదా ఇతర సంతోషకరమైన సందర్భాలు. ఈ సమయంలో కుటుంబంలో శాంతి మరియు సంతోష వాతావరణం ఉంటుంది మరియు ఈ కార్యక్రమాలను పూర్తి చేయడంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ సమయం మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మరియు మీ కుటుంబంతో సమిష్టి ఆనందాన్ని అనుభవించడానికి మీకు అవకాశంగా ఉంటుంది. 4వ సంఖ్యలోని కర్కాటక రాశి వారికి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో మేము చర్చిస్తాము. కర్కాటక రాశి వారు కొన్ని ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ వారు వాటిని అధిగమించగలరు. ఈ సమయంలో మీరు కొత్త మానసిక అనుభవాలను అనుభవిస్తారు. ఈ సంవత్సరం మీరు ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి మరియు మీ ఆరోగ్యంపై పని చేయాలి. కొన్ని సానుకూల మార్పులు మీ జీవితాన్ని మెరుగైన స్థాయికి తీసుకువెళతాయి. సంవత్సరం మొదటి అర్ధభాగం ఆరోగ్య దృక్పథం నుండి కొంతవరకు మిశ్రమంగా ఉంటుంది. 12వ ఇంట్లో 6వ ఇంటి అధిపతి స్థానం కూడా విపరీత రాజయోగ ప్రభావాలను తెస్తుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది, కానీ కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం ఆరోగ్యపరంగా పూర్తిగా అనుకూలంగా ఉండదు. 12వ ఇంట్లో బృహస్పతి స్థానం మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులకు కారణం కావచ్చు. 12వ ఇల్లు నష్టం, ఖర్చు మరియు మానసిక ఒత్తిడితో ముడిపడి ఉంటుంది, కాబట్టి ఈ కాలంలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. 12వ ఇంట్లో బృహస్పతి సంచారము మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది మరియు మీరు అలసట లేదా బద్ధకాన్ని అనుభవించవచ్చు. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల మీరు త్వరగా అలసిపోవచ్చు. సమతుల్య దినచర్యను నిర్వహించడం మరియు ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం ఈ సమయంలో చాలా కీలకం. ఫిబ్రవరి మరియు మార్చి మధ్య మీరు వాహనాలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గాయాలు లేదా రక్త ప్రవాహ సమస్యలు తలెత్తవచ్చు. కుజుడు మరియు శని సంయోగం సంభవించినప్పుడు వాత మరియు పిత్త సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ వైద్యుడి సూచనలను అర్థం చేసుకోవాలి మరియు మీ మందులు మరియు ఆహారాన్ని ఖచ్చితంగా పాటించాలి. సరైన ఆహారం, రోజువారీ వ్యాయామం మరియు సకాలంలో మందులు తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. జూన్ నుండి మీ ఆరోగ్యం మెరుగుపడే సంకేతాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు మీ శారీరక మరియు మానసిక స్థితిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి, తద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నీరు మరియు గాలి రాశులలో గురు సంచారం శ్వాసకోశ వ్యవస్థ, కడుపు మరియు ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. ఈ సమయంలో మీరు జలుబు, దగ్గు, ఫ్లూ, కడుపు ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. శ్వాసకోశ సమస్యలను నివారించడానికి దుమ్ము, కాలుష్యం మరియు జలుబు నివారించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. సంవత్సరం రెండవ భాగంలో లగ్నరాశిలో గురు సంచారం మీ ఆరోగ్యానికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంచారము మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సానుకూల మెరుగుదలలను తెస్తుంది. ఈ సమయంలో మీరు మానసికంగా సమతుల్యంగా మరియు శారీరకంగా దృఢంగా ఉంటారు. లగ్నముపై బృహస్పతి కోణం మీకు మరింత శక్తిని మరియు ఉత్సాహాన్ని తెస్తుంది. ఇది మిమ్మల్ని శారీరకంగా మెరుగ్గా ఉండటమే కాకుండా మానసికంగా సమతుల్యంగా మరియు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. బృహస్పతి ప్రభావం మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు మీరు ఏవైనా ఇన్ఫెక్షన్లు లేదా అనారోగ్యాలను నివారించగలుగుతారు. ఈ సమయంలో మీరు తాజాగా మరియు శక్తివంతంగా ఉంటారు మరియు మీరు మీ ఆరోగ్యం గురించి మరింత స్పృహతో ఉంటారు. మీ ఆరోగ్యం విషయానికొస్తే,
ఈ సంవత్సరం మీరు మీపై దృష్టి పెట్టాలి మరియు సమతుల్య జీవనశైలిని అవలంబించాలి. ఈ సమయంలో మీరు ఫిట్నెస్ వైపు ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. మీ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి మరియు యోగా చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. యోగా మరియు ధ్యానం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను నివారించడానికి మీకు సహాయపడతాయి. ఈ సంవత్సరం మీరు మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అధిక రక్తపోటు, మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అధిక ఉప్పు, చక్కెర మరియు కొవ్వును నివారించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి నా ప్రియమైన మిత్రులారా, ఈ వీడియో కోసం అంతే. మీకు ఇది ఎలా నచ్చిందో వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి మరియు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. మీకు మంచి రోజు. ధన్యవాదాలు.